సండే మార్నింగ్ అంటే సాలిడ్‌గా ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ అయితే ఉండాలి. సో, రండి మరి. అడ అంటారు. అడకి ఏమేమి ఏస్తారు, ఏంటి తమిళనాడులో ఎక్కువ తింటా ఉంటారు. సో, మీకున్న పప్పులన్నీ దగ్గర పెట్టేసుకోండి లైన్‌గా ఇలాగా. సో, పచ్చిశనగపప్పు, తర్వాత పెసరపప్పు, కందిపప్పు, తర్వాత నా దగ్గర ఇవి మొలకలు చేస్తాననమాట. పెసలు, బొబ్బర్లు అన్నీ ఉన్నాయి. ఉలవలు అవన్నీ గూడా ఏసిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీస్‌లో మినపప్పు గూడా వేసేయండి. సో, మీ దగ్గరున్న పప్పులన్నీ గూడా ఈక్వల్ క్వాంటిటీ నేనైతే ఒక్కొక్క గరిటె వేస్తున్నాను. ఇది ఉప్పుడు బియ్యం. అందుకనే లావు లావుగా ఉంది. ఉప్పుడు బియ్యం అంటే స్టీమ్డ్ రైస్ అంటారు కదా! అవి. అదొక గరిటె వేసేసి నార్మల్ మన వైట్ రైస్ ఉంటాయి గదా! అవి ఒక గరిటె వేసేసి మొత్తం అన్నీ కలిపి నానబెట్టేసి ఉంచేద్దాం. 2 ఎండుమిర్చి, కొంచెం మిరియాలు అండ్ జీలకర్ర వేసి చక్కగా నిండుగా నీళ్లు పోసి మూత పెట్టి ఉంచేయండి. రేపొద్దున చూద్దాం ఎలా చేయాలి అడా అని చెప్పేసి. బై బై మరి గుడ్ నైట్.